వడ్డెర్ల అభివృద్ధికి టీడీపీ ఎప్పుడు ముందుంటుందన్నారు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. టీడీపీ ప్రజావేదిక వద్ద నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వడ్డెర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డెర్లకు ఉచితంగా పనిముట్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక తాను చెప్పిన హామీలు నెరవేర్చుకుంటే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు అమిలినేని. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేస్తారో ఆ ఒక 10-15 రోజుల లోపు ఇక్కడ రైతులకు రావాల్సిన ఏదైతే భూమి నష్టపరిహారం ఉందో అదన్నీ కూడా చెల్లించి ఇమ్మీడియట్ గా పని స్టార్ట్ చేయడానికి నేను ఆదేశిస్తాను. ఖచ్చితంగా మన పని కూడా జరుగుతుంది. కాబట్టి 2.5 సంవత్సరాల్లో మనకు నీళ్లు రావడానికి, ఎందుకంటే మోటార్ల ద్వారా నీళ్లు కొన్ని చోట్ల పోవాలి, కొన్ని చోట్ల గ్రావిటీ ద్వారా పోవాలి. ఏది ఏమైనా కూడా 2.5 సంవత్సరాల్లో మొత్తం 114 చెరువులకి నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అలా చేయలేని పరిస్థితి వస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీ అందరికీ క్షమాపణ చెప్పి నేను ఈ కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి కూడా తప్పుకుంటాను తప్ప ఏదైతే నేను ప్రమాణం చేసి చెప్తున్నానో ఖచ్చితంగా నీళ్ళిచ్చి మీ రుణం తీసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే ప్రారంభమైందో మాకు ఇచ్చిన అనేది కాలం 3 నెలల్లోనే మేము 20 కిలోమీటర్ల వరకు కాలం కూడా తవ్వాము. అనుకోకుండా ప్రభుత్వం మారడంతో ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం రావడం, రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఈ రోజు కూడా ఇవ్వకపోవడంతో ఆ రైతులకు పాపము వాళ్ళు అడగలేక, వాళ్ళు ఏమి చేయలేక ఆ కాలువ పనులు నిలిచిపోవడానికి ముఖ్య కారణం జగన్ రెడ్డి ప్రభుత్వం. ఆ జగన్ రెడ్డి కూడా వచ్చి మనకి చాలా చోట్ల హామీలు ఇచ్చిపోయాడు. ఆయనే గడిచిన 4 నెలల ముందు వచ్చాడు. వచ్చి ఒకటే చెప్పాడు, మీకు ఈ భైరవంతి ప్రాజెక్టు సంబంధించి మీకు అన్ని కూడా మేము రైతులకు రావాల్సిన ఏదైతే ఉందో నష్టపరిహారం, భూములపై నష్టపరిహారం అన్ని కూడా సకాలంలో చెల్లిస్తా, అలాగే కాంట్రాక్టర్లు రావాల్సిన బిల్లులు కూడా చెల్లిస్తారు, మీ బీటీపీ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తారని చెప్పిపోయి కూడా ఆయన 6 నెలలు అయింది. ఏది కూడా ఆయన చెల్లించి